నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మౌన తరంగాలు ఈ నవల్లోని 23వ భాగాన్ని వినేద్దామా? విజయ్ హైదరాబాద్ తిరిగి రాగానే వెంకటేశ్వరరావు గారింటికి వెళ్ళాడు. జయంత్ ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఆయన విజయ్తో, జయంత్ ఎందుకో చాలా డిస్టర్బింగ్గా ఉన్నాడు, రాహుల్ మీద అలా తలపట్టడం తొందరపాటు కదా అని నేను మందలించబోతే, లేదు లేదు, మీరు నన్ను వెళ్ళనిస్తే నేను ఇప్పుడే వెళ్ళి మళ్ళీ అదే పని చేస్తాను, ఐ వాంట్ టు కిల్ హిమ్, ఐ హేట్ హిమ్ అని అరిచాడు. విజయ్, నువ్వు వచ్చిన తర్వాత నీతో మాట్లాడి నిర్ణయం చేయాలని నేనే రిపోర్ట్ ఇవ్వలేదు అన్నారు. థ్యాంక్ యూ. జయంత్ ఎక్కడా? విజయ్ అడిగాడు. రాత్రంతా తలుపులు బాదుతుంటే నేనే చేతులు కాళ్ళు కట్టేసి ఈ గదిలో ఉంచాను. అతని వాలకం చూస్తే అతనికి అతనే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమోనని అనుమానం కూడా వచ్చింది నాకు అంటూ గది తలుపులు తెరిచారు. జయంత్ గోడ కానుకుని నేల మీద కాళ్ళు చాచుకుని కూర్చుని ఉన్నాడు. అతని జుట్టు చెదిరిపోయి ముఖం మీద పడుతోంది. కళ్ళు ఎర్రబడి నిద్రాభారంతో తూగుతున్నాయి. మనిషి నీరసంగా అలసిపోయినట్టుగా ఉన్నాడు. గది తలుపులు తెరవగానే తలెత్తి చూశాడు. విజయ్ చప్పున 2 అంగల్లో వచ్చి అతన్ని దగ్గరికి తీసుకుని తలని గుండెలకు అదుముకున్నాడు. అంకుల్, జయంత్ ఏడ్చేశాడు. అంకుల్, ఐ హేట్ రాహుల్, అందుకే అలా చేశాను. వెంకటేశ్వరరావు గారు వచ్చి అతనికి కాళ్ళకి చేతులకి ఉన్న తాడు తొలగించేశారు. ఇంటికి వెళదాం పద, జయంత్ భుజాలు పట్టి లేవదీస్తూ అన్నాడు విజయ్. అంకుల్, నేను సుమనని గాయపరచబోయాను, నా మీద మీకు కోపం లేదా? లేదు జయంత్, నీ మనసులో సహనం సరిహద్దులేవో చెరిగిపోయాయి, అది నేను అర్థం చేసుకోగలను. పద, మన ఇంటికి వెళదాం. విజయ్ తాడు ఒరిపిడికి గురైన జయంత్ చేతుల్ని చేత్తో రాస్తూ అన్నాడు. నేను ఇంటికి రాను అంకుల్ అన్నాడు జయంత్ తల అడ్డంగా తిప్పుతూ. రావా? ఎందుకని? అక్కడ రాహుల్ ఉన్నాడు. రాహుల్ని నువ్వు వెళ్ళగొట్టగలిగితే ఇక జన్మలో అతను ఆ ఇంటి గడప తొక్కనని నాకు సుమన మీద ఒట్టేసి వాగ్దానం చేస్తేనే వస్తాను. విజయ్ అప్రతిభుడయ్యాడు. జయంత్ విజయ్ని నాకు సమాధానం ఇమ్మన్నట్టు చూస్తున్నాడు. వెంకటేశ్వరరావు ఆ ఇద్దరినీ చూస్తున్నారు. ఆయన కల్పించుకుంటూ అన్నాడు. జయంత్, నీకు మతిపోయిందా? నువ్వు విజయ్ని అడుగుతున్న విషయం ఎంత అసమంజసమైందో నీకు అర్థం కావడం లేదా? కావడం లేదు. నాకు అర్థమవుతున్నది ఒక్కటే, నాకు కావలసిన దాని గురించి స్పష్టంగా చెప్పడం. ఎవరైనా కాదంటే పోరాడి పరిస్థితుల్ని నాకు అనుగుణంగా తెచ్చుకోవడం. అది చేయలేకపోతే నేను జీవితాంతం ఎక్కడో ఒకచోట దురాక్రమణకి అతిక్రమణకి గురవుతూ జీవచ్ఛవంలా బ్రతుకుతూనే ఉండాల్సి వస్తుంది. జయంత్ గొంతు ఆవేశంతో పదునెక్కింది. కంఠం నరాలు ఉబ్బాయి, పిడికిళ్ళు బిగిశాయి. జయంత్, ముందు మనం ఇంటికి వెళదాం. విజయ్ మృదుస్వరంతో బతిమిలాడుతున్నట్టు అడిగాడు. జయంత్ అడ్డంగా తలదిప్పాడు. నేను రాను. ఎందుకంటే అక్కడి నా పరిస్థితి మారిపోయింది. సుమన ఇదివరకులా నాతో మాట్లాడదు. నువ్వు రా ముందు, అన్నీ అవే సర్దుకుంటాయి. విజయ్ అతని చేయి అందుకోబోయాడు. జయంత్ దూరంగా జరిగి నిలబడ్డాడు. నువ్వు విజయ్తో వెళ్ళకపోతే నేను నిన్ను పోలీస్ స్టేషన్కి పంపించాల్సి వస్తుంది అన్నాడు వెంకటేశ్వరరావు గారు. బెదిరిస్తున్నారా? అవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందని నాకు తెలుసు, తెలిసి ఈ పని చేశాను. అంకుల్, ఐ హేట్ రాహుల్, మీరు అతన్ని వెళ్ళగొట్టకపోతే నేనే ఎప్పుడో చంపేస్తాను. జయంత్, షటప్, ఏం మాట్లాడుతున్నావు? వెంకటేశ్వరరావు గారు అరిచారు. ఇందాకటి నుంచి వింటున్నాను నీ మాటలు. విజయ్ లాంటి సజ్జనుడి అండ దొరికింది నీకు, అది నీ అదృష్టం. అతని మంచితనం నీడలో నువ్వు ఒక మంచి వ్యక్తిగా సమర్థుడిగా ఎదగాల్సింది పోయి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావేంటి? విజయ్ వాత్సల్యం నీ మీద చెక్కు చెదరనప్పుడు ఎంతమంది రాహుళ్ళు వస్తే నీకేంటి భయం? నువ్వెవరివి రాహుల్ని పంపేయని విజయ్ని శాసించడానికి? అతను నిన్ను దగ్గరికి తీసినందుకు, సొంత బిడ్డలా చూసుకున్నందుకు ఇదా నువ్వు అతనికిచ్చే బహుమానం? అసలు విజయ్ నీ పట్ల చూపించిన ఆదరణ రాహుల్ పట్ల ఎందుకు చూపించకూడదు? ఇందులో నీకు చేస్తున్న అన్యాయం ఏంటో నాకు అర్థం కావడం లేదు. రాహుల్ని చంపడానికి నువ్వెవరు అసలు? అతను ఏ విధంగా నీకు అడ్డొచ్చాడో చెప్పు. ఒకవేళ అడ్డొస్తే, నీకేదైనా బాధ కలిగిస్తే ఆ వ్యక్తిని చంపటమే మార్గమా? దాన్ని తప్పించుకోవడానికి ఇంకే మార్గం లేదా? చంపి ఏం సాధిస్తావు నువ్వు? అతని జీవితం నాశనం, నీ జీవితం జైలు పాలై నాశనం. సర్వనాశనమేనా నువ్వు కోరుకునేది? ఈ ప్రపంచంలో మనకు నచ్చనివి ఎన్నో జరుగుతున్నాయి. నచ్చనివన్నీ నాశనం చేయగల శక్తి ఒక్క ప్రకృతికి తప్ప మనిషికి లేదని నువ్వు అర్థం చేసుకో. జీవితంలో సర్దుబాట్లు సహజీవనం
ఒక్కోసారి చాలా తప్పనిసరి అవుతుంది. నువ్విప్పుడింత ఉద్రేకానికి గురవుతున్నావు. కొద్ది రోజుల తర్వాత ఇది నీలో ఉండకపోవచ్చు. రాహుల్, నువ్వు మంచి మిత్రులు అవ్వచ్చు. నీ ద్వేషం నీ మనసులో ఉన్న అసంతృప్తిది. ఉన్నదాంతో ఒక్కోసారి ఇష్టం లేకపోయినా సంతృప్తి పడి తీరాలి. మనకు నచ్చని వాటిని నరికేస్తామంటూ బయలుదేరితే ఈ ప్రపంచంలో మనుష్యులు అనబడే వాళ్ళు ఉండరు, రాక్షసులుగానే మారతారు. జయంత్, నీ మనసులో కోపానికి కళ్ళెం వేయి. విజయ్ మనసుని ఇంత క్షోభ పెట్టే హక్కు అసలు నీకేం ఉందో చెప్పు, మాట్లాడు, ఆయన గట్టిగా అన్నారు. జయంత్ మాట్లాడలేదు, తల దించుకున్నాడు. జయంత్, ఇంటికి వెళదాంరా. విజయ్ జయంత్ భుజాల చుట్టూ చేయి వేశాడు. జయంత్ అతని చేతిని తోసేయలేదు, అతని ఆహ్వానాన్ని తిరస్కరించలేదు. ఇద్దరూ బయటికి వస్తుంటే పంపటానికి వెంటే వచ్చిన వెంకటేశ్వరరావు జయంత్ భుజం మీద ఆప్యాయంగా తట్టారు. జయంత్, మా అందరికీ నువ్వంటే ఇష్టం. నువ్వు కూడా మాలో ఒకడిగా ఉంటూ మమ్మల్ని అందరినీ ఇష్టపడాలనే బాధ్యతని నీకు నేను గుర్తు చేయడం నీ మనసు కష్టపెట్టడం కాదు కదా. జయంతు లేదు అన్నట్టు తల తిప్పాడు. థ్యాంక్ యూ అన్నాడు. వెళ్తూ తల తిప్పి వెంకటేశ్వరరావును చూస్తూ, చిన్నపిల్లలు, ఆవేశాలు ఎక్కువ, స్వతంత్రం బాగా ఇస్తాం కాబట్టి వారి మనసుల్లో అనిపించినవి మన మొహం మీద దాపరికం లేకుండా కక్కేస్తారు. అదే మంచిది విజయ్. ఐ లైక్ దిస్ జనరేషన్ అన్నారు ఆయన. కారులో వస్తుంటే జయంత్ ఏమీ మాట్లాడలేదు. డ్రైవ్ చేస్తున్న విజయ్ చేయి చాచి జయంత్ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ చేయి చల్లగా ఉంది. అంకుల్, బాగా దాహం వేస్తోంది అన్నాడు జయంత్. విజయ్ రోడ్డు వారికి పక్కగా కారు ఆపాడు. రోడ్డు వచ్చేపోయే బస్సులతో, కారులతో, ఆటోలతో, స్కూల్కి వెళ్ళే పిల్లలతో అప్పుడే ప్రభాత సందడితో చాలా రద్దీగా ఉంది. కొబ్బరి బొండం తాగుతాను, రోడ్డుకు అటువైపునున్న కొబ్బరికాయల బండిని చూపిస్తూ అన్నాడు. ఇప్పుడే తెస్తాను జయంత్. విజయ్ దిగి వచ్చేపోయే వాహనాలను దాటుకుంటూ బండివైపు వెళ్ళాడు. అతను కొబ్బరి బొండం కొట్టించుకుని కారు దగ్గరికి తిరిగి వచ్చేసరికి జయంత్ కారులో లేడు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత విజయ్ పావురాలపల్లికి దగ్గరలో ఒక విశాలమైన ఆవరణలో ఆరుబయట పడక్కుర్చీలో కూర్చునున్నాడు. ఎదురుగా సూర్యాస్తమయం అవుతోంది. అతనికి కుడివైపు ప్రహరీ గోడ అవతల ఉమా మెడికల్ కాలేజీ అనే బోర్డున్న పెద్ద భవంతి ఉంది. దాని పక్కన హాస్టల్ ఉంది. అందులో నుంచి బయటకు వచ్చిన ఆడపిల్లలు కొంతమంది ఈవినింగ్ జాగింగ్ చేస్తుంటే మరికొంతమంది టెన్నిస్ ఆడుతున్నారు. వారి కోసం పచ్చటి పార్క్ ఏర్పరిచింది. పిల్లలు కేరింతలతో, జోక్స్తో, నవ్వులతో మునిగిపోయి ఉన్నారు. ఈ 8 సంవత్సరాల్లో విజయ్లో చాలా మార్పు వచ్చింది. చెంపల దగ్గర బాగా నెరిసిపోయిన జుట్టు కనిపిస్తోంది. తల మీద అందమైన క్రాఫు పల్చబడింది. రాహుల్ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ పూర్తయి ఫారిన్ పై చదువులకు వెళ్ళాడు. సుమన మెడిసిన్ పూర్తయి దేశంలోనే ప్రసిద్ధి చెందిన కార్డియాలజిస్ట్ పతంజలి దగ్గర అసిస్టెంట్గా చేస్తోంది. రాహుల్, సుమన పెళ్లి చేసుకోవడానికి 2 ఏళ్ల క్రితమే నిశ్చయించుకున్నారు. చదువులు సంపూర్ణంగా పూర్తయిన తర్వాతనే పెళ్ళి అని తన దగ్గరకు వచ్చి చెప్పేశారు. తను అంగీకరించక మరో మార్గం లేదు. ఎందుకంటే వాళ్ళకి తన తరం కన్నా కూడా జీవితం విలువ బాగా తెలుసు, కాలం విలువ అంతకంటే రెట్టింపు తెలుసు. ప్రతిదీ ఆలోచించి సరైన నిర్ణయాలు చేయగలిగిన సమర్థత ఇద్దరిలోనూ ఉంది. అన్నమ్మగారు పోయి ఏడాదైంది. ఆవిడ ఉదయం లేవగానే ఉమా మెడికల్ కాలేజీని కళ్ళారా తృప్తిగా, ఆనందంగా చూసుకుంటున్నా ఆ కళ్ళల్లో ఎప్పుడూ వీడని విషాదం వెన్నంటే ఉండేది. ఆవిడ ఆఖరి రోజులు ప్రశాంతంగా ఆవిడ కోరుకున్న పావురాలపల్లిలో తన ఇంట్లోనే గడిచిపోయాయి. చివర్లో మరీ విజయ్ విజయ్ అంటూ చిన్న పిల్లల అతను కనిపించడం అరగంట ఆలస్యం అయితే చాలు విలవిల్లాడిపోయేది. మణెమ్మ ఆవిడకి తోడుగా ఉండి కావలసిన సేవలు చేసింది. ఆవిడ కూడా మణెమ్మ రుణం ఉంచుకోలేదు. 2 ఎకరాల పొలం, పెరట్లో ఉన్న పెద్ద జాగాలో ఒక పెంకుటిల్లు కట్టించి మణెమ్మకి ఇచ్చేసింది. మణెమ్మ ఊర్లో 4 పెద్దవాళ్ళని దగ్గర పెట్టుకుని దాన్ని చిన్న ఓల్డేజ్ హోమ్గా చేసింది. విజయ్ హైదరాబాదులో తన కంపెనీని మాధవికి అమ్మేశాడు. మాధవి దాన్ని బాగానే నడుపుతోంది. రోజు రోజుకి మాధవి కార్యదక్షత ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు ఆల్ ఇండియా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయింది. ఈ కాలేజీ మేనేజింగ్ బోర్డులో కూడా యాక్టివ్ మెంబర్ అయింది. ఈ చుట్టుపక్కల పల్లెటూళ్ళల్లో ఆడవాళ్ళందరినీ ఒక గుంపుగా చేసి వారికి ఏవేవో కార్యక్రమాలు చేస్తూనే ఉంది. ఎన్ని పనులున్నా నెలలో కనీసం 1 వారమైనా ఇక్కడికి వచ్చి తనతో గడుపుతుంది.
విజ్జు, ఇక్కడికొస్తే నాకు సొంతింటికి వచ్చినట్టు హాయిగా ఉంటుంది అంటుంది. ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా పొద్దుట సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడవలసిందే, అతని యోగక్షేమాలు కనుక్కోవాల్సిందే. అసలు నీ వయసు ఎంతని విజ్జు? ఎందుకు ఇలా ఈ మారుమూల ఊళ్ళో ముసలివాళ్లా కూర్చుండిపోయావు? నేను చూస్తున్నాను 50లు 60లు దాటిన వాళ్ళు ఎంత హుషారుగా ఉన్నారో అంటూ విసుక్కునేది. పెద్దతనం మనిషికి వయసుతో కంటే అనుభవాలతో వస్తుంది మధు. నాకిదే ప్రశాంతంగా హాయిగా ఉంది. నీకంటే పెద్దాళ్ళు మళ్ళీ రెండో పెళ్ళి మూడో పెళ్ళికి రెడీ అవుతున్నారు అంది. విజయ్ చెయ్యెత్తి వారించాడు. ఉమతో నా దాంపత్యం, ఆ సంతోషం, ఆ సుఖం 1000 జన్మలకు సరిపడా తృప్తినిస్తోంది నాకు. అమృతం తాగిన వ్యక్తి అంబలి కోసం ఎందుకు ఆశపడతాడు? పో విజయ్. మాధవి విసుక్కుంటూ వెళ్ళిపోయేది. కాస్తలో మళ్ళీ తిరిగొచ్చి నన్ను పెళ్లి చేసుకున్నా కూడా నువ్వింత తృప్తిగా తలుచుకునేవాడివా నిలదీసింది. జరగని వాటి అనుభవాలు నేను ఎలా చెప్పగలను మధు? పోనీలే, మనం భార్యాభర్తలు కాకుండా ఇలా స్నేహితులుగా ఉండడమే బాగుంది అనేది. తను మాధవి ప్రేయసి ప్రియుల రహస్య ఒప్పందం చేసుకున్న భార్యాభర్తల, అన్నా చెల్లెళ్ళ, ఎవ్వరికీ ఈ అనుబంధం ఏమిటో తెలియక ఎవరు తోచిన విధంగా వారు అనుకుంటున్నారని మణెమ్మ చెబుతుండేది. వాళ్ళు నన్ను అలా మీ ఇద్దరిని భార్యాభర్తలా అంటే కాదని, ప్రేయసి ప్రియుల అంటే కాదని, అన్నా చెల్లెళ్ళ అంటే కాదని, నేను ప్రతిదానికి కాదు కాదు అని అంటుంటే మరి వాళ్ళెవరు? వాళ్ళ మధ్య సంబంధం ఏమిటో చెప్పమని చంపుకు తింటున్నారు అంది. మంచి స్నేహితులని చెప్పు మణెమ్మ చిరునవ్వుతో అన్నాడు విజయ్. 8 సంవత్సరాల క్రితం ఆ రోజు వెంకటేశ్వరరావు గారింటి నుంచి జయంత్ను తీసుకువస్తూ అతను దాహంగా ఉందనంటే రద్దీగా ఉన్న రోడ్డు దాటి కొబ్బరి బొండం తీసుకురావడానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి కారులో లేని జయంత్ మళ్ళీ తన కంటికి కనిపించనే లేదు. పేపర్లో జయంత్ ఇంటికి వచ్చేయి అని ప్రకటనలు ఇచ్చాడు, పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు, టీవీలో ప్రకటనలు ఇచ్చాడు. అయినా జయంత్ జాడలేదు. ఎక్కడున్నాడో, ఏం కష్టపడుతున్నాడో, మానసికంగా ఎంత ఒంటరితనం వ్యధ చెందుతున్నాడో అని తను ఆవేదన పడేవాడు. జయంత్ పట్ల తన కర్తవ్యం సరిగ్గా నెరవేర్చలేదని బాధ అతని మనసుని రంపపకోత కోస్తూనే ఉంది. 6 నెలల తర్వాత పోస్ట్లో స్టాంపులు అంటించని ఫ్రమ్ అడ్రస్ లేని కవర్ ఒకటి వచ్చింది. అది జయంత్ రాసింది. అంకుల్, మీకు చెప్పకుండా పారిపోయి వచ్చినందుకు మీరు నన్ను క్షమించండి. నేను మీరున్న చోటికి చాలా దూరంగా వచ్చేశాను. ఆ చుట్టుపక్కల ఎక్కడున్నా నన్ను మీరు పట్టుకుని ఇంటికి తీసుకువెళ్తారని భయపడ్డాను. ఆ రోజు ఉదయం మీరు మెడ్రాస్ నుంచి వచ్చిన రోజున వెంకటేశ్వర అంకుల్ నన్ను అడిగిన మాటలు నా గుండెల్లో గాలం వేసి నా నిజాయితీని వెతకసాగినాయి. నేను సిగ్గుపడ్డాను, పశ్చాత్తాపడ్డాను, చాలా ఏడ్చాను. అవును అంకుల్, ఆయన అన్నది అక్షరాలా నిజం. అసలు విజయ్ నీ పట్ల చూపించిన ఆదరణ రాహుల్ పట్ల ఎందుకు చూపించకూడదు? విజయ్ లాంటి సజ్జనుడి అండ నీకు దొరకడం నీ అదృష్టం. అతని మంచితనం నీడలో నువ్వు ఒక మంచి వ్యక్తిగా, సమర్థుడిగా ఎదగాల్సింది పోయి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు. నువ్వెవరివి రాహుల్ని పంపేయమని విజయ్ని శాసించడానికి? నిన్ను దగ్గరకు తీసి సొంత బిడ్డలా చూసుకున్నందుకు అతనికి నువ్విచ్చే బహుమానం ఇదేనా? ఒక వ్యక్తి నీకు అడ్డొస్తే, నీకేదైనా బాధ కలిగిస్తే ఆ వ్యక్తిని చంపటమే మార్గమా? దాన్ని తప్పించుకోవడానికి ఇంకే మార్గం లేదా? చంపి ఏం సాధిస్తావు నువ్వు? ఈ ప్రపంచంలో మనకు నచ్చనివి ఎన్నో జరుగుతున్నాయి. నచ్చనివన్నీ నాశనం చేయగల శక్తి ఒక్క ప్రకృతికి తప్ప మనిషికి లేదు. మనకు నచ్చని వాటిని నరికేస్తామంటూ బయలుదేరితే ఈ ప్రపంచంలో మనుషులు అనబడేవాళ్లే ఉండరు. అందరూ రాక్షసులుగా మారిపోతారు. విజయ్ మనసుని క్షోభ పెట్టే హక్కు నీకు అసలు ఏముందో చెప్పు. ఈ మాటలే కారులో కూర్చున్నప్పుడు నా చెవులు బద్దలయ్యేలా ప్రతిధ్వనిస్తున్నాయి. అవును అవును అవును, అంకుల్ని బాధ పెట్టే హక్కు నాకు లేదు. అసలు ఆయన దగ్గర ఉండే అర్హత కూడా నాకు లేదు. నేను ఆ ఇంటికి వెళ్ళలేను. వెళితే నా మనసు ఇంకా క్షోభకు గురవుతుంది. అందుకే కారులో నుంచి దిగేశాను. అప్పుడే అక్కడ ఒక బస్సు ఆగింది, అందులో ఎక్కేశాను. అక్కడి నుంచి బస్టాండ్కి వచ్చాను. బాంబే వెళ్ళే బస్సు ఎక్కేశాను. డ్రైవర్కి టికెట్ డబ్బులు పిక్ పాకెట్ చేశారని చెప్పాను. అతను దయగలవాడు. మధ్యలో ఒక ఊర్లో దింపేశాడు. అక్కడి నుంచి లారీలో బాంబే చేరుకున్నా. అక్కడ కొద్ది రోజులు కూలి పనిచేసి ప్రయాగ వచ్చాను. అంకుల్, ఇది నా స్వయంకృతం అని కానీ, నేను బాధపడుతున్నాను అని కానీ నేను అనుకోవడం లేదు. నాకు స్వేచ్ఛగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ ప్రపంచంలో నాలా తిండి తిప్పలు, తలదాచుకోవడానికి గూడు లేని వాళ్ళు లక్షల మంది. నా ప్రయాణం ఎక్కడ అంతమవుతుందో, నేను ఎక్కడ స్థిరపడతానో నాకు తెలియదు. నేను తప్పు పనులు మాత్రం చేయను.
నా తోటివారికి నా ద్వారా ఏ కాస్త సాయం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. మీరు నన్ను క్షమించినా క్షమించకపోయినా నేను మీ జయంతినే. నాకు ఇప్పుడు రాహుల్ మీద కోపం లేనే లేదు. అది ఎంత అవివేకమో దిగజారిన స్థితో అర్థం చేసుకున్నాను. మీ జయంత్ అని చదవడం పూర్తవుతుంటే విజయ్ కళ్ళల్లో నీళ్లు నిండాయి. అంతే, మళ్ళీ జయంత్ జాడే లేదు. విజయ్ గుండెల్లో నుంచి నిట్టూర్పు వచ్చింది. విజ్జు విజ్జు! మాధవి పరుగునొచ్చింది. ఆమె చేతిలో పేపర్ ఉంది. విజ్జు, ఈ పేపర్ చూడు అంది ఒక ఫోటో చూపిస్తూ. ఏమిటి? నా కళ్ళజోడు ఇంట్లో ఉంది కదూ. మధు, కొంచెం చదివి చెప్పు అన్నాడు. చూడు, విను. బస్తర్లో గిరిజన తండా ఉన్న పల్లె అభివృద్ధి చేసి వారికి చదువు సంధ్యలు నేర్పడమే కాకుండా వారి వృత్తులను ప్రోత్సహించి అక్కడ ఇంటింటికి కంప్యూటర్లు కూడా ఏర్పరిచి పర్యావరణ పరిరక్షణలో వారితో కలిసి పోరాడిన జయంత్కి ఈ సంవత్సరం పర్యావరణ బహుమతి ప్రకటించారు. విజయ్, జయంత్ ఇంటర్వ్యూ విను. తను ఒక అనాథనని, ఒక మంచి మనిషి సజ్జన సాంగత్యంతో నేర్చుకున్న విలువలే ఇక్కడ అమలుపరిచానని, ప్రకృతి అంటే తనకిష్టమని, ప్రతి మనిషి ప్రకృతితోనూ పక్క మనిషితోనూ సహజీవనం చేయాలని తన ఆకాంక్ష అని, ఈ బహుమతి తన మనసులో మంచి అనే మొలకని నాటిన తన అంకుల్ విజయ్కి అంకితమని చెప్పాడు. నిజంగానా మధు? కళ్ళజోడు త్వరగా తీసుకురా విజయ్ అడిగాడు. మధు లోపలికి పరిగెత్తి కళ్ళజోడు తెచ్చిచ్చింది. విజయ్ ఫోటో చూశాడు. అవును, మన జయంతే, సందేహం లేదు అన్నాడు. జయంతిని సజీవంగా కళ్ళారా చూసిన ఆనందం అతనికి శరీరం కంపింపజేస్తోంది. ఇంతలో పోస్ట్ మ్యాన్ టెలిగ్రామ్ తెచ్చాడు. అంకుల్, నేను త్వరలో సగర్వంగా మీ దగ్గరకు వస్తున్నాను. వచ్చి మీకు పాదాభివందనం చేస్తే గానీ నాకు తృప్తి ఉండదు. జయంత్. విజయ్ సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఇంతలో సెల్ మోగింది. విజయ్ సెల్ తీశాడు. సుమన చేసింది. డాడీ, ఎల్లుండి మీ బర్త్డే, నేను వచ్చేస్తున్నాను. విజయ్ ఆనందం రెట్టింపయింది. మణెమ్మ ఫోన్ వచ్చిందని, రాహుల్ బాబు లైన్లో ఉన్నాడని పరిగెత్తుకొచ్చి చెప్పింది. విజయ్ ఆతురతగా ఫోన్ దగ్గరకు వెళ్ళాడు. రాహుల్, అంకుల్, మీకు ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏంటి? నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇప్పుడే వచ్చాను. సుమనకి చేస్తుంటే ఫోన్ ఎంగేజ్ వస్తోంది. ముందే మీకు చెప్పాలని. ఎల్లుండి మీ బర్త్డే కదూ. రాహుల్, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందో నేను చెప్పలేకపోతున్నాను. నాకు తెలుసు అంకుల్, పిల్లలు అనుకోకుండా వచ్చేస్తే తల్లిదండ్రులు పడే ఆనందం ఎవ్వరూ వర్ణించలేరు. నేను సుమన రేపు ఈ పాటికి మీ దగ్గర ఉంటాం. ఉంటానంకుల్, బాయ్. రాహుల్ ఫోన్ పెట్టేశాడు. మధు, పిల్లలు ముగ్గురు వచ్చేస్తున్నారు. విజయ్ తడబాటుగా అన్నాడు. ఆనందంతో అతనికి మాట తడబడుతోంది. మధు, నాకు చాలా సంతోషంగా ఉంది. మాధవి చేయి అందుకుని 2 చేతులతో పట్టుకుంటూ అన్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. మాధవి అతని చేయి పట్టి తీసుకొచ్చి పడకుర్చీలో కూర్చోబెట్టింది. నువ్వు రెస్ట్ తీసుకో, నీకు బీపీ పెరిగినట్టు అనిపిస్తోంది అంది. పిల్లలు వస్తున్నారు. మణెమ్మతో వాళ్ళకి కావలసినవి, వాళ్ళకి ఇష్టమైనవి అదంతా నేను చూసుకుంటాను. నువ్వు ఆదుర్దా పడకు. ఎన్నాళ్ళైంది విజ్జు నీ మొహంలో ఇంత ఆనందం చూసి అంది మాధవి సంతోషంగా. అవును, జయంత్ కూడా వస్తున్నాడు. పిల్లలు ముగ్గురు నట్టింట్లో నా కళ్ళెదురుగా తిరుగుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. విజయ్ మాధవి చేయి పట్టుకుంటూ, నా ఈ సంతోషం పంచుకోవడానికి నా ఆప్తమిత్రురాలివి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు అన్నాడు. అవును విజ్జు, అదే నా అదృష్టం. నా తెలివి తక్కువతనం వల్ల నీతో ప్రేమ సామ్రాజ్యం పోగొట్టుకున్నా స్నేహ సామ్రాజ్యం సృష్టించుకోగలిగాను. మాధవి అస్పష్టంగా తనలో తానే అనుకుంది. విన్నారు కదండి, శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు వ్రాసిన మౌన తరంగాలు నవల పూర్తయింది. మరి ఈ నవల మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ నవలపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. ఇటువంటి మంచి మంచి నవలల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి నవలను మనకు అందించిన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు మరో మంచి నవలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.